చెప్పగల సమర్థత కన్నా వినగలిగే సహనం గొప్పది. నటరాజ స్వరూపులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి వారు శ్రీ అశోక్ కుమార్ గారు. అశోక్ కుమార్ గారు ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ కళాకారులు. ఈ కార్యక్రమానికి వారిని మనం సాదరంగా ఆహ్వానిద్దాం. అశోక్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. రంగస్థలంలో మీరు చాలా నాటకాల్లో నటించి అవునండి, విశేషమైనటువంటి అనుభవాన్ని సంపాదించిన తర్వాత ఈ రంగంలోకి వచ్చారు, ఈ మాధ్యమాల్లో ప్రవేశించారు. అవునండి. అసలు మీ రంగస్థల ప్రవేశం ఏ విధంగా జరిగింది? నేను 7th చదువుతున్నప్పుడు అనుకుంటాను, 6th 7th ఆ ప్రాంతంలో మా గురువు గారు ఎర్రనేని చంద్రమౌళి గారు ఉండేవారు. ఆయన మాకు తెలుగు టీచరు. దానికి ముందు నేను అది అంటే ఇంట్యూషన్స్ ఏమిటో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడే ఈ మా టెర్రస్ పైన కట్టలు వేసుకుని నాటకాలు వేసేవాళ్ళం. చిన్న చిన్న జోక్స్ చెప్పుకుంటూ పక్క వాళ్ళందరినీ గ్యాదర్ చేసేవాడు. ఈ సరదా ఉండింది నాకు. ఏ 15th ఆగస్ట్ వచ్చినా, ఏదో పండగలు వచ్చినా చేసేవాళ్ళం. సో మా గురువుగారు ఫస్ట్ టైం ఆయన అలా నాటిక వేద్దాం అనుకుంటున్నాం, స్కూల్ డేకి ఎవరైనా ఇంట్రెస్టెడా అంటే చేయి చూపించాం. ఇంతకుముందు ఏమైనా వేసేవాడు. మా టెర్రస్ మీద బోల్డ్ వేసాను సార్ అని చెప్పాను. చెప్తే ఓ చాలా వేసావా అయితే రా ఇట్లా రూమ్కి రమ్మని చెప్పి అక్కడ మన నాటికి చదివించి అందులో హీరోగా సెలెక్ట్ చేశాడు. ఏ నాటిక అది? వరుడు దొరికాడని మదిపట్ల వెంకటరావు గారు అని జాంబాగ్ బాలనంద సంఘం అన్నయ్య గారు ఉండేవాడు. ఆయన రాసిన నాటకం అది. వరుడు దొరికాడని అందులో డ్యూయల్ రోల్ అంతా ఉండింది. సో అలా ఆయన ఫస్ట్ టైం నన్ను ఆయన తీసుకోవడం, దాని రిహార్సల్స్లో నేను చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూసి ఆయన అప్పుడే జవహర్ బాలభవన్ కాంపిటీషన్స్ ఉండేవి ఆ టైంలోనే. ఇప్పుడు ఎలా నా కాంపిటీషన్స్కి వెళ్తావా అని అడిగితే వెళ్తాను నన్ను. అయితే మోనో యాక్టింగ్ చేయాలి, నేర్చుకోవాలన్నారు. నేర్చుకుంటాను సార్. అప్పుడు ఫస్ట్ టైం నాకు మోనో యాక్టింగ్ నేర్పించి ఆయన కీర్తిశేషులు మురారి క్యారెక్టర్ చిన్న వయసులో చాలా పెద్ద క్యారెక్టర్. అదే నా ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం అన్నది. రెగ్యులర్గా స్టేజ్ ఎక్కడం అన్నది ఫస్ట్ టైం. అప్పటికి మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? 7th ఎంటర్ అయ్యాను అనుకుంటాను. చాలా చిన్నవాళ్ళు. చాలా చిన్నవాడిని. ఆ కాంపిటీషన్స్కి వెళ్తే కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావడం, ఈ ఇంట్రెస్ట్ చూసి ఆయన ఎట్లా నాటికి బాగా చేస్తున్నారని చెప్పి సరదాగా వేయిద్దాం కాంపిటీషన్లోనే, అది కూడా వేయడం. వేయగానే అందులో మళ్ళీ బెస్ట్ యాక్టర్ ఇన్ ది ప్లే, ఆల్రౌండ్ బెస్ట్ యాక్టర్ ఇన్ ది ట్విన్ సిటీస్ రావడం. అక్కడ అలా సక్సెస్తో స్టార్ట్ అయింది కెరీర్ ఆర్టిస్ట్గా. మీరు మోనో యాక్షన్ అంటున్నారు, ఆ డైలాగ్ ఏమైనా గుర్తుందా మీరు చెప్పినది? అప్పుడు చెప్పండి ఒకసారి. అవిగో వినరా చప్పట్లు, ఆ చప్పట్లే కదరా ఆకలికి ఉన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు, ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుణ్ణి వెర్రెత్తించేసే ఏకైక సంఘటన. చాలా చిన్నతనంలో ప్రారంభమైంది. సో తర్వాత అక్కడి నుంచి లక్కీగా అనుకోకుండా నెక్స్ట్ ఇయర్ ఏదో ఇంటర్గ్రేషన్ క్యాంప్కి వెళ్ళడం, అక్కడ దాని గురించి డాన్స్ నేర్చుకోవడం, నాటకం నేర్చుకోవడం. అక్కడి నుంచి ఆయన నా ఇంట్రెస్ట్ చూసి ఎలా రెగ్యులర్గా నాతో పాటు నాటకాలు చేస్తావా అని అడిగారు. మా ఫాదర్ని అడగాలని చెప్పాను. మా ఫాదర్ కూడా, మా ఇంట్లో అందరూ సపోర్ట్ చేశారు. ఫాదర్ కూడా చేశాడు. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు డిసప్పాయింట్ చేయాలని హీ ఆల్సో సపోర్టెడ్. దాంతో ఆయన ట్రూప్లో ఫస్ట్ టైం నేసింది కీర్తిశేషులు నాటకంలో శిల్పి క్యారెక్టర్. దాంతో ఫస్ట్ టైం నేను అటెండ్ చేసిన ప్రొఫెషనల్ పరిషత్తు నెఫ్జాక్, నెల్లూరు నెఫ్జాక్ పరిషత్. ఫస్ట్ టైం అసలు పరిషత్ ఎలా ఉంటుంది అని చూసిన ఫస్ట్ పరిషత్ అది నాది. అది చాలా ప్రతిష్టాత్మకమైన పరిషత్, ఆస్కర్ లాంటిది. అప్పట్లోనే మన పిఎల్ నారాయణ గారు, శేషతల్పి సాయి గారు వాళ్ళది నాటకం. అలా అక్కడ చాలా మంచి మంచి ప్లేస్ చూసే అవకాశం దొరికింది. పెద్ద పెద్ద ఆర్టిస్టులు అప్పుడు చూస్తే ఓహో అంటే దేశంలో ఇంతమంది ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పరిషత్ అంటే ఇలా ఉంటుందని చూసిన ఫస్ట్ పరిషత్. సో మనం కూడా ఇలా వాళ్ళలా బెస్ట్ యాక్టర్ కొట్టాలి స్టేజ్ మీద అని ఒక మనసులో చిన్న ఇంట్యూషన్ వచ్చి, ఇన్స్పిరేషన్ వచ్చిన ఫస్ట్ పరిషత్ అది. అంటే మీరు పెద్దవాళ్ళు అయ్యాక సీరియస్గా చేసినటువంటి ప్లేస్ ఏంటి? మా గురువుగారితో చాలా చేశాను. ఇన్స్పెక్టర్ జనరల్ చేశాను, తర్వాత
దొంగవీరుడు చేశాను. అనుకోకుండా ఏమిటంటే ఆయన నాటకాల రిహార్సల్స్లో ఆయనకు నేను డూప్ చేసేవాడిని, బుక్ లేకుండా ప్రాంప్టింగ్ ఇచ్చేవాడిని పక్కన. వీటి వల్ల ఏంటంటే ఆయన డైరెక్ట్ చేస్తూ ఉంటే డైరెక్ట్ చేయాలన్న చిన్న జిజ్ఞాస స్టార్ట్ అయింది. ఆ ఏజ్లోనే ఈవెన్ బిఫోర్ 10th కూడా, 10th క్లాస్ కూడా అనుకుంటాను, 10th అనుకుంటాను. ఆ టైంలో నేను సొంతంగా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి నేను సివి నరసింహారావు, జిడిగుండి వెంకటరావు గారిని ఇప్పుడు ఇందులో వార్తలో ఉంటాడు వాడు, మేమంతా ఒక సంస్థ స్టార్ట్ చేసి చేసింది 10th క్లాస్ అక్కడ చిన్నపిల్లలోనండి, చిన్నపిల్లలుగానే స్టార్ట్ చేసాం. అలా అక్కడి నుంచి మళ్ళీ బాలానందం జాయిన్ అయ్యి ఇటు బాలానందం చేస్తూ ప్రోగ్రామ్స్ చేస్తూ ఇప్పుడు మా గురువు గారితో పాటు నాటకాలు వేస్తూ అక్కడి నుంచి న్యాయము చట్టం ఆయన పాపులర్ ప్లే అది తీసుకొని నేను ఇండిపెండెంట్గా ఫస్ట్ టైం నేను డైరెక్ట్ చేసి రావడం. దాని తర్వాత అది దేవుళ్ళు, ఆ తర్వాత సంజీవ్ గారు ప్లే ఒకటి, నీరుపోయి ఒకటి, ఇవన్నీ. మొత్తంగా మీరు ఎన్ని నాటకాలు చేశారు? ఎన్ని నాటకాలు? 35-40 నాటకాలు చేసి ఉంటానండి. ఓకే. నాటకాలు అంటే మరీ ఎక్కువ చేయలేదు, ఎందుకంటే నాటకాలు ఎక్కువ చేసే అవకాశం కావు కదా. ఒక 10 దాకా చేసి ఉంటాను అంతే, 8-10 నాటకాలు చేసి ఉంటాను అంతే. మీకు వాటిలో బాగా నచ్చిన నాటకం ఏంటి? అంటే మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ కీర్తిశేషులు అండి, చాలా చాలా లైఫ్ కి దగ్గరైన ప్లే అది. అందులో కళాకారులకి దగ్గరగా చాలా దగ్గరైన ప్లే అండ్ అసలు వాస్తవానికి లైఫ్ కి కూడా దగ్గర ఉన్న ప్లే. భరణపాటి రాధాకృష్ణ గారు రాసిన ఒక అద్భుతమైన సృష్టి అది. కొన్ని పాత్రలో ఏఎన్ఆర్ లాగా అనిపిస్తుంది కొంచెం డైలాగ్ రెండరింగ్ లో కానీ. నాగేశ్వరరావు గారిని అభిమానించని నటుడు అంటూ ఉండరు, అదే 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 ఆయన ఇన్స్పిరేషన్ కాని నటుడు అంటూ ఉండడు. ఒకరిలో కొంచెం ఒక ఇన్స్పిరేషన్ కొంచెం ఎక్కువ వస్తుంది, ఒకటి తక్కువ వస్తుంది. అందులో అనుకోకుండా ఏంటంటే కొంచెం పోలికలు దగ్గరగా ఉండడం, సిమిలర్ హైట్స్, సిమిలర్ ఫేస్ ఫీచర్స్ ఉండడంతో అందులో ఫస్ట్ టైము అలా అనిపించింది తెనాలి రామకృష్ణ. మీరును అశోక్ రావు గారు కలిసి ఒక సీరియల్ చేశారు, చేసింది బట్టి విక్రమార్క. ఫస్ట్ తెనాలి రామకృష్ణ అండి, తర్వాత భోజరాజ్ కథలు, తర్వాత ఇది ఎక్కడైనా ఉందా, ఇలా దాదాపు ఒక 4-5 చేసాం కలిసి. ఈ రంగస్థల అనుభవం మీకు ఏ విధంగా ఉపయోగపడింది? అంటే నేను మామూలు ఏదో సూపర్ఫిషియల్గా అడగట్లేదు నేను. లేదండి, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మందికి అంటే నాటకాలు వేసేవాళ్ళన్నా యాక్ట్ చేసేవాళ్ళన్నా ఒకప్పుడు, అంటే ఇప్పుడు బహుశా అది లేదనుకోండి వాళ్ళు చాలా వరకు, బట్ స్టిల్ కొన్ని ఫ్యామిలీస్లో ఉన్నాయి అది ఏ నాటకాలు టైం వేస్ట్ చేస్తున్నారు అది ఇది అంటూ. బట్ నాటకం నాకు నా లైఫ్లో చాలా ప్రభావం చూపించింది. ఎందుకంటే నేను ఆర్టిస్ట్ ప్రొఫెషనల్గా స్క్రీన్ మీద ఆర్టిస్ట్ కాకముందు ఐ వాజ్ అన్ అడ్వకేట్. నేను అడ్వకేట్ ప్రాక్టీస్ మేజర్ హైకోర్టు ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. అండ్ నాటకమే నాకు స్టేజ్ ఫియర్ పోగొట్టింది, నాటకమే నన్ను అడ్వకేట్గా నిలబెట్టింది, నాటకమే మళ్ళీ నన్ను ఆర్టిస్ట్ నిలబెట్టింది, నాటకమే నన్ను డైరెక్టర్ నిలబెట్టింది, నాటకమే నాకు ఫుడ్ పెడుతుంది. సో నాటకం ఈజ్ గ్రేట్. రాత్రి రాయడం మొదలెట్టిన కొత్త రోజుల్లో నా గురించి నాటకం రాశాడు. అది ఎవరి వల్ల డ్రాప్ అయితే ద హోల్ టీమ్ విల్ బి డిసప్పాయింటెడ్. వాళ్ళు ఇవాళకి వాళ్ళు 100 రూపాయలు పెడితే 100 రూపాయలు టికెట్ కొని వస్తారు, మన దగ్గర రారు. ఇవాళకి హైదరాబాద్లో కూడా ఉన్నారండి.